వెల్కమ్ టు అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ మోమోస్ ఏ విధంగా చేయాలో చూద్దామండి. దానికి ఇది ఒక ½ కేజీ అంతా నేను మైదా పిండి తీసుకున్నానండి. ఈ మైదా పిండి ఇప్పుడు జల్లిందాము. మొత్తం పిండి అంతా ½ కేజీ పిండి మొత్తం అంతా ఈ విధంగా మనం జల్లి చేసుకున్నామండి. దీనిలో సాల్ట్ వేద్దామండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాము. దీనిలో తగిన వాటర్ వేసి కలుపుకున్నామండి. కొంచెం వాటర్ వేసుకుని ఎంత అయితే పడతాయో అంత వేసుకుని మొత్తం పిండి మొత్తం కలుపుకుందాం. ఎన్ని నీళ్ళు అయితే ఇప్పుడు ఈ ఉండలాగా కలుపుకున్నాం కదండి పిండి. దీనిలో కొంచెం ఆయిల్ వేసి ఇది కూడా మనం మంచిగా కలుపుకుందామండి. మంచిగా ఇది కూడా మొత్తం కలుపుకుందాం. ఇది మొత్తంగా పిండి కూడా మొత్తం అంతా ఈ విధంగా ఆయిల్ కూడా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకున్నామండి. చూడండి ఇట్లా అయింది కదా. ఇంకో 10 minutes దీన్ని పక్కన పెట్టాం కదా. ఇప్పుడు దీన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం చిన్న ఉండలుగా అన్నీ చేసుకోవాలి. పిండంతా కూడా ఇంత సైజులో ఈ పిండి మొత్తం ఉండలు చుట్టుకున్నామండి. ఇవి మోమోస్లోకి సాస్ తయారు చేద్దామండి. 4 టమాటాలు, 4 ఎండుమిర్చి, 1 వెల్లుల్లిపాయలు రెక్కలు కొన్ని, వీటితో మనం సాస్ తయారు చేద్దామండి. స్టవ్ మీద కడాయి పెట్టి 1 గ్లాసులు వాటర్ వేసానండి. దీనిలో ఎండుమిర్చి వేసుకున్నాం, కొన్ని వెల్లుల్లిపాయ రెక్కలు, టమాటాలు కూడా కట్ చేసి ఇప్పుడు ఈ వాటర్లో వేద్దామండి. 4 టమాటాలు కూడా ఇందులోనే కట్ చేసి వేసుకోవాలండి. దగ్గరికి ఉడికే వరకు ఇవన్నీ మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇట్లా మసులుతున్నది కదండి వాటర్. దీనిలో కొంచెం టేస్ట్కి సరిపడా మనం సాల్ట్ వేసుకున్నామండి. దీన్ని మనం కలుపుకుందాం. టేస్ట్ వేసుకున్నాం సరిపడా ఉప్పు వేసాను కదా, ఇది మనం ఇట్లా కలుపుకుందాం. ఇట్లా పెద్ద ముక్కల కింద కట్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, చిన్న అల్లం కట్ చేసి వేసుకున్నాం. అయిపోయిందండి. బాగా దగ్గరికి మగ్గిపోయి ఇవన్నీ టమాటాలు బాగా దగ్గరికి మగ్గిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక మిక్సీ పడదాం. చల్లారింది కదండి. టమాటా, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఇవి మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మొత్తం అంతలా వేసుకుని చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం చిన్న ఉండలుగా అన్నీ చేసుకోవాలి. పిండంతా కూడా ఇంత సైజులో ఈ పిండి మొత్తం ఉండలు చుట్టుకున్నామండి. ఇలాగా ఈ టమాటా పిండిని మిక్సీ పట్టుకున్నామండి. దీనికోసం మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టామండి. బాండీ పెట్టి దీనిలో 1 స్పూన్ 4 ఉల్లిని చిన్నగా కట్ చేసి వేసుకున్నామండి. తర్వాత కొంచెం కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను కొన్ని కట్ చేసి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటా ప్యూరీని దీనిలో వేసేసుకున్నాం. వేసుకుని కలుపుకున్నాం. దీనిలో కొంచెం టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకున్నామండి. తర్వాత 1/2 స్పూన్ అంతా షుగర్ వేసాను టేస్ట్ కోసం. ఇది మంచిగా
దగ్గరికి మగ్గిన తర్వాత ఒక స్పూన్ వెనిగర్ వేసుకుంటున్నాను అండి. సోయా సాస్ ఒక స్పూన్ వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకుని మనం ఈ టమాటా సాస్ని ఇలా చేసుకున్నాం. టమాటా సాసు ఇగో ఇట్లా దగ్గరికి అయిపోయిందండి. చక్కగా దగ్గరికి అయిపోతే మనం టేస్ట్ చూసుకుని ఉప్పు అది సరిపోయింది లేదో ఇక మనం దగ్గరికి అయిపోయింది. టమాటా సాసు మోమోస్లోకి చాలా బాగుంటుందండి. ఈ విధంగా తీసుకోవాలి. ఇక అయిపోయినట్టే. కోసం ఆలుగడ్డ ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఆలుగడ్డలు ఉడకబెట్టి మంచిగా మెత్తగా స్మాష్ చేసి దీన్ని పోపు చేసి పెట్టుకున్నాను. ఈ మోమోస్లో మరి మనం మటన్ పెట్టుకోవచ్చు, చికెన్ పెట్టుకోవచ్చు. నేనైతే పొటాటోస్ పెడుతున్నానండి. పొటాటోస్ ఫ్రై. ఇప్పుడు మనం ఈ ఉండని ఇలా పూలా చేసుకుని దీనిలో ఈ ఆలు కర్రీ పెట్టుకున్నామండి. అప్పుడు దాన్ని ఇలాగా అన్ని దగ్గరగా అనుకుని అట్లా అనుకుని అంతే. ఇవన్నీ ఈ విధంగా పూరి చేసుకుని కర్రీ పెట్టుకుని ఇట్లా చేసుకోవాలండి మోమోస్ అన్నీ. ఇప్పుడు తర్వాత మనం ఏం చేయాలో చూద్దాం. ఇడ్లీ పాత్ర గిన్నెలు తీసుకుని ఆయిల్ వేసుకుని ఇట్లా మనకి ఇడ్లీలకు ఎలాగైతే చేసుకుంటామో ఆ విధంగానే ఇడ్లీ గిన్నెలకి మనం ఆయిల్ రుద్దుకోవాలండి. ఇలాగ మనకి వాటికి పాత్రలో పెట్టుకుని 10 మినిట్స్ అయితే కుక్ అయిపోతాయండి. 10 మినిట్స్ మూత పెట్టుకుని ఇలాగ స్టవ్ మీద పెట్టుకుని తర్వాత చూపిస్తాం. మోమోస్ అయిపోయి మంచిగా కుక్ అయిపోయినాయి. 10 మినిట్స్లో ఇవి ఈజీగా కుక్ అయిపోతాయండి. ఇవి ఒక ప్లేట్లో తీసుకుని టమాటా సాసు మైనాస్ ఒక వేసుకుని సర్వ్ చేసుకుని ఈ మెమోస్ తింటే చాలా బాగుంటాయండి. సో మెమోస్ చూడండి ఈ విధంగా ఎంత బాగా వచ్చినాయో. టమాటా సాసులు ముంచుకొని మైనాస్ పెట్టుకుని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఉంటుంది టింగ్ మన. ఓకే బాయ్. థ్యాంక్ యూ అండి.